కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులరా, మనం ఇప్పుడు అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. ఈ అమృత కలశం కార్యక్రమంలో భక్తి భేదాలను, భక్తి వైభవాన్ని తెలుసుకుంటున్నాం. ఆ వరుసలో ప్రహ్లాదుని యొక్క భక్తి తెలుసుకుందాం. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి వారు దితి కశ్యపుల యొక్క పుత్రుడు. న్యాయంగా వీరు వైకుంఠంలో శ్రీమన్నారాయణుని ద్వారపాలకులు, జయ విజయులు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి నలుగురు పరమాత్మ భక్తులు, బ్రహ్మమానస పుత్రులు పరమాత్మను సేవించాలని వైకుంఠానికి వెళితే అడ్డుకున్నారు. స్వామి ఏకాంతంలో ఉన్నాడని. స్వామికి ఏకాంతం ఏమిటయ్యా? స్వామికి ఏకాంతం అంటే మేమే కదా. పరమాత్మ భక్తులతో కలిసి ఉండటమే ఏకాంతం. దీన్నే ఏకాంత భక్తి, అదో భక్తి ఉంది. ఏకాంత భక్తి అంటారు. అంటే ఏమిటి? ఆయన తప్ప మరోటి ఏది మనసులో ఉండదు. ఏకాంత భక్తి అంటే నారాయణుడంటే శ్రీమన్నారాయణుడే, ఆయన ఎందే భక్తి. పొరపాటు మరో దైవం పేరు ఉచ్చరించం. కోపం లేదు. ఏ దైవాన్ని ద్వేషించం, ఏ దైవాన్ని దూషించం, అలాగే వేరే దైవాన్ని సేవించం. మాకు నారాయణుడే కావాలి. దీన్ని ఏమంటారు? ఏకాంత భక్తి అంటారు. అంటే అనన్య భక్తి అంటారు. మనకు గీతలో చెప్పాడు, భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. అనన్య భక్తి కావాలి. అంటే నీవు ఏ దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మావో అతన్ని మాత్రమే స్మరించాలి. పొరపాటు పక్క దైవం దొరికిపోవద్దు. ఇప్పటి కాలంలో మన సమతాభావన పెరిగి విశాల దృక్పథమని కబుర్లు చెప్పుకుంటూ అందరూ దేవతలే కదా. శివుడైతే, విష్ణువైతే, బ్రహ్మ అయితే, ఇంద్రుడైతే, ఇంకొకరైతే అందరు దేవతలే కదా. ఒకరే ఎందుకండి? తెలియక మాట్లాడే మాట. కాస్త వ్యాసుడు దీనికి సమాధానం కటువుగా చెప్పాడు. ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే వ్యాసుడు అలాగే మాట్లాడతాడు. ఇది నా భావన కాదు, నేను చెప్పిన మాట కాదు, నేను చెప్పేది కాదు, వ్యాసుడే చెప్తున్నాడు. అనన్యభక్తి ఎందుకు ఉండాలన్న వారికి వ్యాసుడి సమాధానం, వివాహమైన అమ్మాయికి అందరూ మగవాళ్లే కదా అనుకుంటే ఒప్పుకుంటారా అండి? అబే తప్పండి. కాదు, అందరూ మగవాళ్లే, భర్త మాత్రమే తనవాడు. అవునా? అలాగే అందరూ దైవాలే, కానీ తన దైవం మాత్రం ఫలానా. దీన్ని పాతివ్రత్యం అంటారు. వివాహం చేసుకున్న వాణ్ణి మాత్రమే భర్తగా భావించి అతని తోటి కష్ట సుఖాలు పంచుకోవటం పాతివ్రత్యం. దైవముగా భావించినటువంటి ఆ స్వామినే రక్షకుడిగా భావించి అతన్ని మాత్రమే పూజించడం పాతివ్రత్యం. ఇది ఏకాంత భక్తి, ఇది అనన్య భక్తి. గీతలో చెప్పాడు, అనన్యయ భక్త్యా త్వనన్యయా శక్య యోపి అనన్య మాము స్మరతి. నీ ఇష్టం, నియమం లేదు. శంకరుడా, ఆయన్నే హాయిగా పూజించు, ఏం బాధ లేదు, తప్పేం కాదు. జ్ఞానంతో శంకరాది ఇచ్చేది. శివం మహాభాగవతం స్మరామి శాస్త్రం చెప్పింది. ఆయనే పరమ భాగవతోత్తముడు, ఆయన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సదాశివుడు, తప్పేం లేదు. కానీ అక్కడితో ఆగు. నారాయణుడా, అక్కడితో ఆగు. ఇంద్రుడా, అక్కడితో ఆగు. ఏదో ఒక దైవ రూపాన్ని నీకు నచ్చిన రూపంగా నీవు భావించి స్మరించు. దీన్ని ఏకాంత భక్తి అంటారు. మరి ఏకాంత భక్తి అంటే స్వామికి మేముండాలి కదయ్యా, మమ్మల్ని ఆపుతావెందుకు అడిగారు సనకాదుడు. అదేమో మాకు తెలియదండి, స్వామి రావద్దు అన్నాడు. అసలు స్వామి ద్వారపాలకులు ఎందుకయ్యా?
ఆయనకి ఏమన్నా హాని చేస్తారా? ఇది రాజోపచారం కాబట్టి ఉంటారు, అవునా అని కోపించి మీరు రాక్షసులుగా పుట్టండి అన్నాడు. సరే మన కథ చెప్పుకున్నాం, వాళ్ళే పుట్టారు, వారే హిరణ్యకశ్యప హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడిని స్వామి వరాహ రూపంలో సంహరిస్తే శ్రీహరి మీద పగతో అతన్ని సంహరించాలని పగబూని తపస్సు చేసి వరాలు పొందాడు. అలా వరాలు పొంది స్వర్గాన్ని ఆక్రమించి 3 లోకాలను ఆక్రమించి అన్ని లోకాలను జయించి నన్ను మించిన వాడు లేడనుకున్నాడు. మీరే దైవాన్ని. అందరూ భగవన్ నామస్మరణ మానేయండి, హిరణ్యాయ నమః అనండి. నారదుడు అంటాడు కూడా. నారదుడు వచ్చి హిరణ్యాయ నమః అన్నాడు. పాపం వాడికి తెలియక నన్నే స్మరించాడు అనుకున్నాడు. పరమాత్మ పేరు హిరణ్య అనే కదా. హిరణ్య శ్మశ్రు హిరణ్య నఖ ఆసమంతాత్ సర్వమేవ హిరణ్యం. ఆయన పేరు హిరణ్యమే. వీడికి ఏం తెలుస్తుంది అనే స్మరించాడు అనుకున్నాడు. ఇలా బాగా విర్రవీగి పూర్తిగా విజృంభించి లోకాలు పాడు చేస్తుంటే దేవతలందరూ వెళ్ళి స్వామిని ప్రార్థిస్తే ఒక మాట అన్నాడు స్వామి, వాణ్ణి నేనే చంపాలా, వాడే చస్తాడన్న. ఎలా చస్తాడండి? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిలి నాయందు వాడెన్నడలుగు, నాడే అంతముందు. సజ్జనుల యందు, దేవతల యందు, వేదముల యందు, గోవుల యందు, బ్రాహ్మణుల యందు కదా. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, ధర్మం మీద, తవిలి నాయందు, పరమాత్మ మీద. ఎన్నడు ద్వేషం వస్తుందో అది అంతానికి గుర్తు. ఒక వ్యక్తి జీవితం అంతమవుతుంది అంటే ఇందులో ఏదో ఉండాలి. అయితే గోవు మీద ద్వేషం లేదు, ధర్మం మీద ద్వేషం లేదు, భగవంతుని మీద ద్వేషం, సజ్జనుల మీద ద్వేషం, దేవతలంటే ద్వేషం, వేదాలంటే ద్వేషం, ఇవన్నీ అంతానికి మార్గాలు అన్నమాట. నేను రావాల్సిన పని లేదు, వాడే ఇంతగా విర్రవీగుతున్నాడు కదా, లోకాలన్నీ గెలిచానని. అవునా? కొడుకు పుడతాడు, వాణ్ణి గెలవమను మాట్లాడతానన్నాడు, చెప్పాడు స్వామి. కొన్నాళ్ళకు పుట్టాడు, కొడుకు పుట్టాడండి, పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. మరి అక్షర స్వీకారం గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువు గారు చెప్పాడు విద్యలు. అయ్యో పిల్లవాడు కదా, చాలా కాలమైంది వెళ్ళి చదువుకోవడానికి, ఒకసారి పిల్లవాడిని తీసుకురండి చూద్దాం ఏం చేస్తాడో, ఏం చదువుకున్నాడో. చక్రవర్తి ఏమంటారు ఆయన? పిల్లవాడిని తీసుకొని వచ్చారు. నాయనా చదువుకున్నావా? నీవు చదువుకున్న దాంట్లో సారం ఒక్క మాట, ఓ పద్యం చెప్పి అర్థం చెప్పరాదు? అయ్యో నాయన అంతగానే ఎక్కువనా? నాన్నగారు అలాగే. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణం, భక్తి ఏష నవవిధ చెప్పేశాడు. ఆయన మాట ఇది. భక్తి 9 రకాలు. ఏమిటి? శ్రవణం, వినటం, తర్వాత కీర్తనం, పరమాత్మ నామ సంకీర్తనం, విష్ణో స్మరణం, పరమాత్మను స్మరించడము, తర్వాత పాదసేవనం, స్వామి యొక్క పాదాలను సేవించడము, తర్వాత అర్చనం, పుష్పాలతో పూజించటము, వందనం, నమస్కారం చేయటము, దాస్యం, స్వామికి దాస్యం చేయటము, సఖ్యం, స్వామితో స్నేహం చేయటము, ఆత్మసమర్పణం, తనను తాను పరమాత్మకు అర్పించుకోవటం. భక్తి ఏష నవవిధ. ఇది 9 రకాల భక్తులు. ఇందులో మొదలు చెప్పింది ఏమిటి? శ్రవణ భక్తి. గమనించండి,
ప్రహ్లాదుడు ఏం చేశాడు మనం ఆ భాగం చెప్పుకున్నాం. తర్వాత ప్రహ్లాదుడు ఈ భక్తితో ఏం సాధించాడు? నిరంతరం ప్రహ్లాదుడు స్మరణ కీర్తనాల్లో ఉన్నాడు, స్మరిస్తూనే ఉన్నాడు, కీర్తిస్తూనే ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు నామాన్ని మానురా మానురా అంటుంటే ఈయన చేస్తూనే ఉన్నాడు, మానలేదు. అతని బాధ తట్టుకోలేక హిరణ్యకశ్యపుడు వాడిని హింసించాడు, సముద్రంలో పడేశాడు, మంటల్లో పడేశాడు, పర్వతాల నుంచి ఎత్తేశాడు, పాముల పైన విసిరేశాడు, విషం తాపించాడు, చాలా చేశాడు. పక్కన చావడేవాడు, ఏం చేసినా చావటం లేదు. ఎంత అద్భుతంగా చెప్తాడంటే విష్ణు పురాణంలో, ప్రహ్లాదుణ్ణి పర్వతం మీద నుంచి ఎత్తేస్తే విసిరేశారు, కింద పడుతూ హృదయేన సముద్వహన్, వక్షస్థలంలో శ్రీహరిని మోస్తూ వక్షతాయి 2 చేతులు అడ్డం పెట్టుకొని కింద పడ్డాడట. అంటే తాను కింద పడితే ఎక్కడ వక్షస్థలం ఉన్న స్వామి దెబ్బ తగులుతుందో. ఇది భక్తిలోని భావన. ఇదే మధుర భక్తి అంటే. అంటే ఏమిటి? భక్తిలో పరమాత్మను మనం రక్షిస్తాం, జ్ఞానంలో మనను పరమాత్మ రక్షిస్తాడు. ఆయన రక్షకుడు ఆయనే కదా. అఖిలాండ కోడి బ్రహ్మాండ రక్షించేవాడు ఆయనే. సర్వరక్షకుడు, సర్వనియంత, సర్వజగత్కర్త, సర్వశాసకుడు కదా. కానీ భక్తిలో మనం అతన్ని కాపాడుతాం. ఏమో మా స్వామికి ఏమవుతుందో అనే భయం ఉంటుంది భక్తిలో. ఎందుకంటే భక్తి అంటే ఇలాంటి ప్రేమ కాకుంటే ఆయనకు తిరువంజనం అభిషేకం ఏమిటండి? స్వామికి అభిషేకాలు చేస్తున్నాం కదా. నవకలశస్నాపనం, ఏకవికలశస్నాపనం, అష్టోత్సతం అంటే 21 కలశాలు, 108 కలశాలు, 1108 కలశాలు, 1008 కలశాలు, 81 కలశాలు. ఎందుకు ఇవన్నీ ఆయన మీద పోయటం నీళ్ళు? ఎందుకండి స్నానం? ఆయనకు మురికి అంటుతుందా? మురికి ఆయనకు పోతుందే? ఆయనకెందుకు ఆరగింపు, ఆకలి అవుతుందే? ఏం చెప్తారు సమాధానం? మధుర భక్తిలో, ప్రేమ భక్తిలో పరమాత్మ మనం కాపాడాలి. అయ్యో మా స్వామికి ఆకలి అవుతుంది, తెలుసా ధర్మశాస్త్రం? పరమాత్మకు అభిషేకం చేస్తున్నప్పుడు కవోష్ణేన జలేన అభిషిత్య అంటుంది సూత్రం. గోరువెచ్చని నీటితో స్నానం పోయాలి స్వామికి. విగ్రహాలకు స్నానం అనేది గోరువెచ్చగా. మరి చలికాలం మనకు చలి ఉంటుంది కదా, మనం వేడిని స్నానం చేస్తామా చేయమా? చలికాలంలో మనం చేసే వేడిలో స్నానమా? ఆయన చన్నీళ్ళు పోస్తామా? ఏం భక్తి అండి ఇది? ఆయనకు శరీరం చలి పుట్టదా? ఆయనకు చలి ఏమిటండి అంటారా? అవి ఆయనకు స్నానం ఏమిటి? ఎప్పుడైతే స్నానం పోస్తున్నారో ఆయన కూడా మనలాంటి వాడు అనుకుంటున్నాం, మన పిల్లవాడు అనుకుంటున్నామండి. ఆయన నా పిల్లవాడు. మనం మన పిల్లవాడిని ఎంత ప్రేమగా చూస్తామో, ఎంత సుకుమారంగా చూస్తామో, నలుగు పెడతాం, ఒళ్ళు తోముతాం, స్నానం చేస్తాం, చేయిస్తాం, చక్కని వస్త్రాలు కడతాం, మెళ్ళో హారాలు వేస్తాం. మా నాన్న ఎంత బాగున్నాడురా అని ముద్దు పెట్టుకుంటాం కదా పిల్లవాడిని. అలాగే స్వామిని మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, వస్త్రాలు తీస్తాం, నలుగు పెడతాం, స్నానం పోస్తాం, ఒళ్ళు తుడుస్తాం, కస్తూరితో పొగ వేస్తాం, అగరుతోటి ధూపం, కొత్త వస్త్రాలు కడతాం, చక్కగా బొట్టు పెడతాం, ఆభరణాలు పెడతాం, కూర్చోబెడతాం. ఆహా మా స్వామి ఎంత బాగున్నాడు. ఇది భక్తి కదా? ఏం భక్తి? మధుర భక్తి, ప్రీతిగా భక్తి. నా పిల్లవాడండి అన్నట్టుగా ప్రహ్లాదుణ్ణి ఇన్ని రకాల బాధలు పెడుతుంటే వాడు కింద పడుతూ హృదయంలో స్వామి ఉన్నాడని గట్టిగా పట్టుకొని కింద పడ్డాడు. కింద పడతాడా అండి వాడు? స్వామి వచ్చి వీడిని పట్టుకున్నాడు, దింపాడు. అక్కడ సమస్య అది. ఏం కాలేదు. చూచిన హిరణ్యకశ్యపుడికి చెమటలు పోసాయి, పిలిపించాడు. ఏమిటిరా ఘోర ఇది? ఎందుకు వాడిని పట్టుకుంటున్నావు? ఎందుకు వాడిని స్మరిస్తున్నావు? వాడు నీకేం చేస్తున్నాడు? నేను తండ్రినిరా, నేనురా లోకాలకు నాథుణ్ణి. నాన్న
బాధ అవుతుంది, కష్టాలు ఇంత కథ పెడతావు, మానేయి నాన్న, శిక్ష వద్దు, ఒకసారి అడుగురా, మానిపిస్తాను. అడిగాడు హిరణ్య, తండ్రి అడిగాడు పిల్లవాడిని, ఏమిటి నాన్నగారు నన్ను మీరు బాధ పెడుతున్నారా? ఎవరు చెప్పారు మీకు? నాకు ఎంత ఆనందం ఇస్తున్నారండి, పరమాత్మను నా కళ్ళ ముందు ఉంచుతున్నారు మహానుభావులండి, మీరు మహోపకారకులు. అదేమిట్రా? అయ్యో నాన్నగారు అర్థం కాలేదా, నన్ను ఏం చేశారు, సముద్రంలో విసిరేశారు కదా. అవునా, సముద్రం అంటే ఏమిటండి? తాతగారి ఇల్లే కదా, ఆయన అక్కడే ఉంటాడు. అవునా, క్షీరార్ణవనికేతన, తాతగారి ఇంటిలో పడేశారు, ఆనందం కదా. అవునా, ఇంకేం చేశారు, పాము పడేశారు, పాముల మీద. పాము అంటే ఏమిటండి? తాతగారి బిడ్డే కదా, పరుపు మీద పడేశారు, తాతగారి పరుపు మీద, ఆనందం కదా. నిప్పులో వేశారు, నిప్పు అంటే ఏమిటి? ఆయన నోరే కదా, ముఖమపి దహనః చెప్తుంది భారతం. అగ్ని అంటే ఆయన ముఖమే, స్వామివారి నోట్లో పడేశారు. పర్వతాలు ఎత్తేసారా? పర్వతాలంటే స్వామివారి యొక్క ఎముకలు, ఆయన ఒడిలో కూర్చోబెట్టారు. నిరంతరం నాకు నారాయణ 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 అని నారాయణ నామాన్ని, నారాయణ రూపాన్ని, నారాయణ భేదాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారే, ఇంతగా ఉపకారం చేశారే. ఇలాంటి మీకు అపకారం చేశారేంటి, బాధ పెట్టారా? వాడిని ఏం చేయాలండి? ఆలోచించండి, భక్తిభావం అలా ఉంటుంది. సముద్రంలో పడేస్తే ఆ సముద్రాన్ని పరమాత్మ ఇల్లుగా చూస్తే భయం ఎక్కడిదండి? భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచమంతా పరమాత్మే, పరమాత్మ లేనిది, పరమాత్మ కానిది మరేమీ లేదు అన్న దృఢమైన భావననే భక్తి అంటారు. అదే భక్తి. పరమాత్మే జగత్తు. మనకు తిరుప్పావు ఓ ప్రబంధం ఉంది, గోదాదేవి వర్షాన్ని వర్షించమని చెప్తుంది మేఘునితోటి. ఎలా ఉండాలి అంటే, నీ శరీరం మా కృష్ణుని శరీరంలాగా నల్లగా ఉండాలి, నీ మెరుపు మా కృష్ణుని చక్రంలాగా మెరవాలి, నీ ఉరుము మా కృష్ణుని శంఖంలాగా గర్జించాలి, నీ వర్షధారలు మా కృష్ణుని బాణాలలాగా కురవాలి. ఏమంటారండి దీన్ని? తదేక ధ్యానం కాదా? నిరంతరం అదే స్మరణ కాదా? ఆలోచించండి. అవిచ్ఛిన్న తయధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతవునా కదా? చూడండి, ఆలోచించండి. మబ్బంటే కృష్ణుని యొక్క ఒంటిలాగా ఉంటుంది, మెరుపంటే చక్రంలాగా ఉంటుంది, ఉరుమంటే శంఖధ్వనిలాగా ఉంటుంది, వర్షం అంటే స్వామి బాణాలలాగా ఉంటాయి. దీన్ని భక్తి అంటారు. ప్రపంచమంతా పరమాత్మనే చూడాలి. తేన వినా తృణమపి నచరతి, ఆయన లేకుండా ఏదీ లేదు. భూతాని విష్ణు, భువనాని విష్ణు, వనాని విష్ణు, సరితశ్చ విష్ణు, అలాగే నద్యశ్చ విష్ణు అని చెప్తుంది విష్ణు పురాణం. భూతములు, భువనములు, సముద్రములు, నదులు, పర్వతములు, చెట్లు, లతలు, తీగలు, పక్షులు, పశువులు కాందెవరండి? సర్వం విష్ణుమయ చూచాడు ప్రహ్లాదుడు. అంతా ఆయనే, ఇంకోటి లేదు. అతన్ని హింసిస్తే ఏమీ కాలేదు. ఎందుకు? సముద్రంలో విష్ణువే ఉన్నాడు, పర్వతంలో విష్ణువు ఉన్నాడు, సర్పాల్లో విష్ణువు ఉన్నాడు, అగ్నిహోత్రంలో పరమాత్మ ఉన్నాడు. అంతటా పరమాత్మ యొక్క రూపాన్ని సాక్షాత్కరించుకోవటమే భక్తి. అంతా పరమాత్మని దృఢమైనటువంటి అధ్యవసాయమే భక్తి. నిరంతరం ఆ స్వామిని ప్రతి చోట చూడటమే భక్తి. పరమాత్మను చూస్తున్న ఆనందంలో శరీరం ఉన్నా శరీరం పోయినా తెలియదట. భక్తి యోగేన సంస్థిత అంటుంది భాగవతం. భక్తి యోగంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ పరమాత్మను ధ్యానంలో ఉంటే దాన్ని మనం యోగం అంటాం. ఆ ధ్యానంలో ఉన్నవాడు పరమాత్మను ధ్యానం చేస్తుంటే తన శరీరం ఎప్పుడో
తనను విడిచిపెట్టి పోయిందో కూడా తెలియదట. అది భక్తి అంటే. తాను ఉన్నాడా, తాను పోయాడా తెలియదు, ఏమీ తెలియదు. అలా ఉంటుందండి. ప్రాణం పోయినా, శరీరం పోయినా తెలియదా? నమ్మొచ్చా? వ్యాసుడు చెప్తాడు, చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దృష్టాంతం, ఉదాహరణ చెప్పాడు. ఏమిటది? వాసోయదా మదిరామదాంధ. మద్యపానం చేసిన మత్తులో ఉన్నవాడికి తాను కట్టుకున్న వస్త్రం ఉన్నదో జారిపోయిందో తెలియనట్టుగా పరమాత్మ భక్తిలో ఉన్నటువంటి వాడికి శరీరం ఉందో పోయిందో తెలియదు. అందుకే ప్రహ్లాదుడు ఎంత మహానుభావుడండి. అడుగడుగునను మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరుచువాని. ప్రతి అడుగులో ఒక అడుగేస్తే మాధవ మనం నడుస్తాం కదా, ఇలా ఇది భక్తి లక్షణం. నడవడం ఏం చేయాలి? అడుగు తీసి మాధవ, ఇంకో అడుగు మధుసూదన, మరో అడుగు కేశవ, దామోదర, నారాయణ, విష్ణు, అనంత, గోవింద, ముకుంద, కృష్ణ, దామోదర, మాధవ, అడుగు అడుగునకు. భక్తి అంటే ఏమిటి చెప్తారు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రావుచున్, తివురుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తివురుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సుధారసుతుడు ఏతద్విశ్వమును భూవర. నీళ్లు తాగినా, అన్నం తిన్నా, తిరుగుతున్నా, ఎక్కడైనా చూస్తున్నా నిరంతరం పరమాత్మ యొక్క శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై పరమాత్మ పాద పంకజ అమృత రసపానం చేస్తూ ప్రపంచాన్ని మరిచాడు. ఇది భక్తి. ఇది పరమభక్తి అంటారు. నిరంతరం అతన్నే స్మరిస్తున్నాం, అతన్నే చూస్తున్నాం, అతన్నే ధ్యానిస్తున్నాం. అలాంటి ప్రహ్లాదుడు పాపం హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాడు. ఆ భక్తిలోని మరికొన్ని విశేషాలు మళ్ళీ చూద్దాం. స్వస్తి.